ప్రకృతితోని పెట్టుకుంటే ఎట్లుంటుందో ఒక్క రాత్రిలో హైదరాబాద్ పట్టణానికి చూపెట్టింది కుంటపోత వాన. అబ్బబ్బా ఏం వాన ఏం వాన, ఆకాశానికి చిల్లు పడ్డదా ఏంది అనుకునేటట్టు నీటి దార నేలను చేరింది. 10 మీటర్ల దూరంలో ఉన్న మనిషి కనిపించకుండా వాన కుడిచిందంటే అర్థం చేసుకోండి ఎసొంటి వానలు కుడిచినాయో. మణికొండల పడ్డ వానకు చూడండి ఎట్లయిపోయిందో. సెల్లర్లల్లో పెట్టిన కార్లు బండ్లు అన్నీ మునిగిపోయినాయి. మనుషులు మునిగేంత నీళ్లు నిండే వరకు చూడుండ్రి చిన్నపిల్లలను ఎట్లా బయటకు తీసుకొస్తున్నారు. కొన్ని దిక్కులల్లో ఇండ్లకే వరదలు వచ్చినాయి. బోళ్ళు బొచ్చలు సామాన్లు మంచాలు పరుపులు అన్నీ మునిగినాయి. వండు బురద ఇసుక మేటల చెత్త చెదారం నాలా నీళ్ళ కంపుతోని ఆగమైంది. ఇట్లా ఒక్క మణికొండల్ని కాదు హైదరాబాద్ పట్టణం అంతా అత్తలా కుతలమైంది. ఎప్పుడు ఎట్నుంచి వరద వస్తుందో అని జనం భయంతో బతికిండ్రు. నాలాలు సాఫ్ చేయకపోవుడు, డ్రైనేజీ సింకులను మూసిపెట్టుడుతోని ఇంకింత ఎక్కువైంది వరద. దీంతో మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ చక్కదనం ఎంత మంచిగా ఉన్నదో చూడుండ్రి అనుకుంటా తిట్టిండ్రు జనాలు. ఎన్ని చెరువులను బాగు చేసినా ఇంకెన్ని ఇంకుడు గుంతలు తవ్వినా ఒక్కసారి భారీగా వచ్చిన వానకు హైదరాబాద్ చెరువైంది. సముద్రాన్ని తలదన్ని తట్టయింది. రోడ్లు పెద్ద పెద్ద కాలువలైంది. ఎంతమంది తిప్పల పడ్డరో ఎంత ఆగమైనరో పోన్రి. అందుకే ప్రకృతితోని పరాష్కాలు ఆడొద్దు, అడవులను కొట్టేయొద్దు, డెవలప్మెంట్తోని పచ్చదనం లేకుండా చేస్తే గిట్లనే అవుతుందని అంటుర్రు. ఒక్కసారే కుండపోత వానలు ఎందుకు గురుస్తున్నాయో తెలిసిన వాళ్ళు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదని మస్తు గొప్పగా చెప్పుకుంటారు. కానీ దేశాన్ని డమ్మి చేస్తున్నదట బీజేపీ సర్కారు. ఈ ముచ్చట నేను మా కెమెరామ్యాన్ అన్ననో చెప్పేది కాదు. దేశ ప్రతిపక్ష పార్టీ లీడర్ రాహుల్ గాంధీ అంటుండు. ఉత్త అనుడే కాదు ఆధారాలతో సహా ఆటం బాంబు వేల్చిండు. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే 1,00,000 దొంగోట్లు పుట్టించిండ్రంట చూడుండ్రి. బీజేపీ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఎంతగానో కూని చేస్తున్నారో అంటున్నారు. ఎన్నికలలో ఎన్ని జిత్తుల మారేషాలు వేయాలనో అన్ని వేసిండ్రు బీజేపీ పార్టీలు. రకరకాల ఎత్తులు వేసి ఆ ఈ ఎలక్షన్లల్లో జనాన్ని తప్పుదోవ పట్టించి ఇన్నేళ్ళు బతికిండ్రు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో ప్రతిపక్షాలకు వచ్చిన ఓట్ల కంటే తక్కువ శాతమే వచ్చినా వాళ్ళే గద్దెనెక్కిండ్రు. వాళ్ళ ఎత్తులు జిత్తులు దేశానికి తెలిసిపోయినాయి కాబట్టి ఇంకో తొవ్వ పట్టిండ్రు బీజేపీ పార్టీలు. తప్పుడు ఓట్లను సృష్టించుడు, ఆ ఓట్ల తేడాతోనే గెలుచుడు, గద్దెనెక్కి మేమే తోపులమని చెప్పుకుండు చేస్తున్నారని చెప్తుండు రాహుల్ గాంధీ. బెంగళూరులో ఉన్న ఒక్క మహాదేవ్పూర్ అనే అసెంబ్లీ నియోజకవర్గంలోనే 40,000కు ఎక్కువ తప్పుడు ఓట్లు ఉన్నాయంటే చూడుండ్రి ఎట్లున్నదో దేశం మొత్తంలా అంటుండు. హౌస్ నంబర్ 0. No, you're laughing. There are thousands and thousands of these people. No address, house number 0. House number 0. House number 0. 0. House number 0. Father's name ILSDHFHUG. थोड़े और फादर्स नेम दिखाओ, ये बड़े इंटरेस्टिंग नाम है इनके. DFOIGOIDF फादर्स नेम. नहीं आप हंस रहे हो भैया, पूरा सिस्टम उड़ा दिया है, चोरी हो रही है. చూసిండ్రా ఎట్లున్నాయో ఓటర్ల పేర్లు. అర్థం పర్థం లేని ఇంగ్లీష్ అక్షరాలు, ఓటర్ల పేర్లు, వాళ్ళ తండ్రుల పేర్లు, ఇంటి నంబర్లు 0 అని ఉండు. ఎంత మోసం జరుగుతున్నా చూడుండ్రి బాబు అన్నట్టు చెప్తుండు. వ్యవస్థ మొత్తం అవస్థల పాలై అవస్థల మీద దేశాన్ని నడుపుతుర్రు అని చెప్తుండు. అది బీజేపీ పార్టీల నీతి. ఇది వాళ్ళు చేస్తున్న ధర్మం కోసం, న్యాయం కోసం దేశాన్ని నడిపిస్తున్న తీరు అంటుండు. ఇట్లా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రశ్నించుకుంటా బీజేపీ పార్టీల బండారం బయట పెట్టినట్టు చేసిండు. సెంటర్ సర్కార్ వాళ్ళే కాబట్టి ఎన్నికల సంఘాన్ని చెప్పినట్టు ఆడే కీలు బొమ్మను చేసుకొని ఇదంతా చేస్తురని పెద్ద పెద్ద బాంబులే వేల్చిండు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ఆగం చేస్తారని చెప్పిండు. మరి దీని మీద బీజేపీ పార్టీలు సమాధానం చెప్తారో లేకుంటే రాహుల్ గాంధీ ఫలానా మతం ఆ దేశానికి పోవాలి, దేశద్రోహం చేస్తున్నాడని ఎప్పటికీ చెప్పినట్టే చెప్తారో చూడాలి.